పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బలిజీపేట మండలంలోని వతారం గ్రామంలో సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సచివాలయంలో 14 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండడం వల్ల దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ నగేష్తో ఫోన్లో మాట్లాడి గైర్హాజరైన వారికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. పనిచేయని ఉద్యోగులను వేరొక చోటుకు బదిలీ చేయాలని సందర్భంగా సూచించారు. వారం రోజులుగా ఉద్యోగుల హాజరు వివరాలను తనకు సాయంత్రంలోగా తెలియజేయాలని ఎంపీడీఓను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆదేశించారు. ఇక్కడ అటెండెన్స్ రికార్డ్ లేదు, స్టాఫ్ లేదు, ఎలా నడుస్తుందో అర్థం అవ్వట్లేదు, ఏం నడుపుతున్నారో తెలియట్లేదు, ఇక్కడ వచ్చినాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ముందు అర్జెంటుగా ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ సర్వీస్ మోడ్ ఇవ్వండి, ఒక 1 వీక్ రిపోర్ట్ నాకు పట్టుకొని పంపించండి, ఎవరిని సస్పెండ్ చేయాలో నేను చెప్తాను. ఈరోజు యాక్షన్ తీసుకుంటే మిగతా సచివాలయం పనులు చేయడానికి వస్తారు జనాలు. ఈరోజు మొత్తం అందరికీ మిమ్మల్ని సర్వ్ చేయండి, ఎవరిని సరౌండ్ చేయాలో తర్వాత చెప్తాను. నాకు ఇప్పుడు కరెక్ట్గా 12:40 అవుతుంది. 2:30 కల్లా మీరు లంచ్ చేస్తారో లంచ్ చేయకపోతే నాకు సంబంధం లేదు. మెమోస్ అయితే పంపించండి డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి. ఈ సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరెందుకు రాలేదనేది, ఇక్కడ స్టాఫ్ ఎందుకు రాలేదని అడుగుతున్నాను ఎంపీడీఓ గారు.